నమస్కారం హెస్సీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించని పాపం జగన్మోహన్ రెడ్డిదేనన్న ఉమ్మడి కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇస్తే బీసీలకు అసలైన అభివృద్ధి సంక్షేమం అంటే ఏమిటో ఆచరణలో చేసి చూపుతామన్న ఉమ్మడి కూటమి గుంటూరు పార్లమెంటు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్లు. తెనాలిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్. హోటల్ మరియు ఫుడ్ వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్న ఉమ్మడి కూటమి గుంటూరు పార్లమెంట్ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్. ముఖ్యమంత్రి జగన్ చేతగానితనం వల్లే టిడ్కో లబ్ధిదారులు అప్పుల పాలయ్యారని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ చేతగానితనం వల్లే టిడ్కో లబ్ధిదారులు అప్పుల పాలయ్యారని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. తెనాలి పూలే కాలనీలోని టిడ్కో ఇళ్లను జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో కలిసి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో ఇక్కడ టిడ్కో ఇళ్ల నిర్మాణం 90% వరకు పూర్తయ్యాయని అన్నారు. మిగతా పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించకపోవడంతో నిర్మాణాలు పాడైపోతున్నాయని అన్నారు. జగన్ పేదల పక్షపాతి కాదనేది పాడైపోయిన టిడ్కో ఇళ్లను చూస్తే అర్థమవుతుందన్నారు. ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వకుండా పాడు పెట్టడం దారుణమని విమర్శించారు. ఇళ్లు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు అప్పుల పాలయ్యారని తెలిపారు. టీడీపీకి మంచి పేరు వస్తుందని కావాలని టిడ్కో గృహాలను లబ్ధిదారులకు ఇవ్వలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి అని చెప్తూ ఉంటారు. ఆయన పక్షపాతి కాదు, కక్షపాతి అని ఇవన్నీ చూస్తూ ఉంటే క్లియర్గా ఎవిడెన్స్తో సహా ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఇవి చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కాంబినేషన్తో టిడ్కో ఇళ్ళు ఎన్ని కట్టారో చూడండి. ఈ బిల్డింగ్ క్వాలిటీ చూడండి, అంత సిమెంట్ తోటి. అంటే పేదవాళ్ళకి ప్రైవేట్ హౌసెస్ ఎలా అయితే కడతారో అంత క్వాలిటీ తోటి 40 అడుగుల రోడ్లు వేసి ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్న కంపెనీస్ కాంట్రాక్ట్ ఇచ్చి కట్టితే వాటిని కనీసం ఇవ్వకుండా వీటిని ఇట్లా పాడుబడ్డ బంగ్లాలాగా తయారు చేస్తారు. వీటిని జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెంటని ఇచ్చారు, అంటే 50 గజాలు, ఒక మంచం కూడా పట్టదు. ఈ ఇళ్ళు మినిమం 300 గజాలు. 300 గజాలకి ₹1 కూడా తీసుకోలేదు. 500 రూపాయలే వాళ్ళు కంట్రిబ్యూట్ చేయాల్సింది. అదే 400 గజాలు ఉన్న ఇళ్ళకైతే కొంత ఒక 50,000 ఇంత ₹1,00,000 వాళ్ళని ఇవ్వమన్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గవర్నమెంట్ వస్తే 50% సబ్సిడీ ఇస్తా అన్నారు. అవి లేదు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, వాళ్ళకి ఇళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు అప్పుల పాలై ఉన్నారు. ఈ ఇళ్ళు ఇచ్చుంటే ఇందులో ఉండే వాళ్ళకి, ఈ ప్రాంతంలో వాళ్ళకి నెలకి 5,000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 60,000 రూపాయలు. ఈ 5 సంవత్సరాల్లో ఎంత 3 లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి మిగిలేవి. మరి ఇక్కడ ఒక పండగ వాతావరణంతో పిల్లలంతా ఆడుకుంటా కుటుంబంతో చక్కగా ఉండాల్సిన ఈ ప్రాంతాన్ని మీకు ఏ కారణంతో ఇవ్వలేదు? అసలు మీరు మనుషులేనా? మీలాంటి వాళ్ళకి మళ్ళీ ఓట్లు అడిగే హక్కు ఉందా? కేవలం ఒక వ్యక్తికి పేరు వస్తుందని చెప్పి కొన్ని వందల మంది పేదల జీవితాలని ఎలా ఆడుకుంటున్నారో మీరు చూడండి. ఇది దుర్మార్గం. అందుకే మమ్మల్ని వీటిని చూస్తూ ఉంటే మా కడుపు రగిలిపోతా ఉంది. ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ విధ్వంసంతోనే తన పాలనకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. 1000 కోట్లతో నిర్మాణం చేసిన టిడ్కో ఇళ్లను నాశనం చేశారని దుయ్యబట్టారు. ఇదంతా పైశాచిక ఆనందం తప్ప మరొకటి కాదన్నారు. ఈ రాష్ట్రంలో పెద్ద పెత్తందారుడు, భూ కబ్జాదారుడు జగన్ మాత్రమేనని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక మంచి హౌసింగ్ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సేకరించి టిడ్కో గృహ నిర్మాణాలు చేస్తుంటే రేపటి రోజున భవిష్యత్తులో కుటుంబం పెరిగినా ఎవరికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో చేస్తే అసలు విధ్వంసంతో ప్రారంభమైన ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసి ఎంతమందికి నష్టం కలిగిందో ఈరోజు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి చోట కూడా అమరావతి రైతుల దగ్గర నుంచి మొదలుపెట్టుకుని ప్రజావేదికని మొదలుపెట్టుకుని కూల్చడం తప్ప నిర్మాణం అనేది మాత్రం ఎక్కడా చేయలేకపోయింది ప్రభుత్వం.
తెనాల్లో ప్రత్యేకంగా ఈ టిడ్కో గృహ నిర్మాణం కోసం ఈ ప్రభుత్వ భూమిలో ఇంత చక్కటి ఆస్తి మనం సృష్టించాలి, కానీ ఆస్తుల్ని చెడగొట్టే విధంగా, నష్టం కలిగించే విధంగా కేవలం వ్యక్తిగత కక్షలు దానికే పరిమితమైంది 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ ఎక్కడ చూసినా పేదరికం అట్లానే మిగిలిపోయింది. పేద ప్రజలు కోరుకునే ఒక గూడు ఇవ్వాలి అనే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే దానికి తూట్లు పొడిచారు. పెత్తందారులకి పేదవారికి మధ్య పోరాటం, నేను పేదవాళ్ళ తరఫున నిలబడుతున్నానని చెప్పి 4 సంవత్సరాలు పబ్బం గడిపాడిన. కానీ వాస్తవంగా అందరికన్నా భూ కబ్జాదారుడు, పెత్తందారు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల అయితే ప్రారంభమయ్యే దశలో ఆపేసి కనీసం లబ్ధిదారులకి తాళం చెవులు ఇవ్వలేదు. ఈరోజు మీరు చూస్తే శానిటరీ ఫిట్టింగ్స్ కూడా ఎత్తుకుపోయారు, సువ్వలు కోసుకుపోయారు. ఒకవేళ నిజంగానే రేపటి రోజున వచ్చి ప్రారంభించాలంటే మళ్ళీ దానికి ఎంత ఖర్చు పెట్టాలో మీరే ఆలోచించండి. వైఎస్ఆర్సీపీ నాయకులు స్వయంగా వచ్చి ప్రభుత్వం మారగానే వాళ్ళే వచ్చి ఇవన్నీ కట్ చేసుకుని తీసుకెళ్ళిపోయారని స్థానికులు చెప్తున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన వీళ్ళకి నిజంగా అసలు ఓటు అడిగే అర్హత ఎక్కడ ఉంది, ఎందుకు ఓటు వేయాలని మీరు ఆలోచించుకోండి. తెనాలి పట్టణానికి చెందిన రేళ్ల విద్యాధర్ సతీమణి రేళ్ల శ్రీలక్ష్మి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద గురువారం పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. తెనాలి పట్టణానికి చెందిన రేళ్ల విద్యాధర్ సతీమణి రేళ్ల శ్రీలక్ష్మి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద గురువారం పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాసిరెడ్డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రేళ్ల శ్రీలక్ష్మి ప్రథమ వర్ధంతి సందర్భంగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రేణు పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. కుమారుడు మోహన్ ఆదిత్య మాట్లాడుతూ తమ మాతృమూర్తి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని పేదవారి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను మాట్లాడుతూ ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన అన్నదాన కేంద్రం వద్ద నిత్యం దాతలు స్పందిస్తూ ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమాల్లో భాగస్వాములు కావటం హర్షణీయమని అన్నారు. అన్నదాన కేంద్రంలో అన్నదానం చేస్తున్న వారందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు తప్పక ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రేళ్ల శ్రీలక్ష్మి కుటుంబ సభ్యులు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. బావగారైన రేళ్ల విద్యార్థి గారి భార్య శ్రీలక్ష్మి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇవాళ అన్నదానం కార్యక్రమం జరుగుతున్నది. రేళ్ల శ్రీలక్ష్మి గారి ప్రథమ వర్ధంతి అయినందువలన అన్నదానం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆమె ఎక్కడున్నా ఆనందంగా ఆత్మశాంతితో బాగుంటారని కోరుతూ కుటుంబ సభ్యులు కేవలం ఆకలిని మాత్రమే చూసుకొని మన ప్రాంతంలో ఆ దప్పికతో అనేది ఎవరు కూడా మరణించకూడదని చెప్పేసి గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారు పిలుపునిచ్చారు. నాటి నుంచి కూడా వివిధ కార్యక్రమాల ద్వారా మరి యొక్క అన్నదాన కార్యక్రమం కొనసాగుతున్నది. ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మరి చిన్నరావూరు ప్రాంతానికి చెందినటువంటి రేళ్ల విద్యాధరరావు గారి సతీమణి శ్రీలక్ష్మి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు వారి యొక్క సహాయ సహకారాలతో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో పేదలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. శ్రీలక్ష్మి గారు ఎక్కడున్నా కానీ వారి యొక్క కుటుంబ సభ్యులపైన వారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి తెలియపరచుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి చేసే కార్యక్రమానికి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించే హోటల్స్ మరియు ఫుడ్ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి నాదెండ్ల మనోహర్లు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించే హోటల్ మరియు ఫుడ్ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి నాదెండ్ల మనోహర్లు హామీ ఇచ్చారు.
తెనాలి ఎం కన్వెన్షన్ హాల్లో గురువారం ది తెనాలి హోటల్స్ అండ్ ఫుడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్లు ఆత్మీయ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈదర వెంకట పూర్ణచంద్ అధ్యక్షత వహించారు. హోటల్ మరియు ఫుడ్ యాజమాన్యం పడుతున్న ఇబ్బందులను అసోసియేషన్ సభ్యులు పెమ్మసాని, మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. ముందుగా అసోసియేషన్ సభ్యులు మనోహర్ చంద్రశేఖర్ కు పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా చెత్త పన్ను, అధిక ట్యాక్స్, కరెంటు బిల్లులతో సతమతమవుతున్నారని అన్నారు. తమ వ్యాపారాలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ జాబితాలోకి చేర్చాలని కోరారు. ట్యాక్సులు, పన్నులు పేర్లతో కొన్ని లక్షల రూపాయలు వసూలు చేశారని, డిపాజిట్లు కూడా కట్టలేని పరిస్థితుల్లో నేడు వ్యాపారస్తులు ఉన్నారని అన్నారు. అదేవిధంగా తమ అసోసియేషన్ కు స్థలం కేటాయించాలని కోరారు. ఒక 20,000 కుటుంబాల పైసలకు జీవనం సాగిస్తున్నాయండి. అటువంటి ఈ వ్యవస్థ ఈరోజు దెబ్బతింటుందేమోనని చెప్పేసి ఒక బాధగా ఉంది. కరోనా టైంలో వ్యాపారాలు లేక, అట్లానే తర్వాత కూడా ఈ అనేక రకమైన పిచ్చి పిచ్చి ట్యాక్స్లు వచ్చి ఈ అద్దులు, కరెంటు బిల్లులు, అదిగాక చెత్త పన్ను అండి. నెలకి 4,000 నుంచి 10,000 వరకు చెత్త పన్ను వేస్తున్నాం. చెత్త పన్ను అనేది ఏ గవర్నమెంట్లో లేదు, కానీ ఈ గవర్నమెంట్ చెత్త పన్ను వేసి అది చాలా వ్యాపారాలన్నీ ఇబ్బందికరంగా ఇబ్బందుల్లోకి నెట్టిందండి. ఇప్పుడు మాకు చిన్న సహాయం, మీరు మాకు అసోసియేషన్ మా ఈ హోటల్స్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లోకి గనక మారిస్తే మాకు కొన్ని రకమైన గవర్నమెంట్ నుంచి కొన్ని రాయితీలు వస్తాయండి. అప్పుడు మా హోటల్ ఇండస్ట్రీ కూడా బాగుపడిందని చెప్పేసి మీ ముందు ఉంచుతున్నాం. దాదాపు 1975 నుంచి ఈ హోటల్ ఫీల్డ్ నడుస్తూ ఉంది. విశాలమైన సహృద్భావంతో ఒక అసోసియేషన్గా ఏర్పడి, ఈ హోటల్ అసోసియేషన్లో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రస్తుతం కంటెస్ట్ చేస్తున్న ఎంపీ గారి తండ్రి గారు పెమ్మసాని సాంబశివరావు గారు కూడా ఒక నెంబరు. ఒక టైంలో వారికి కూడా ఈ కష్ట సుఖాల గురించి ఎన్నోసార్లు మేమందరం కూడా కలిసి కూర్చొని మాట్లాడుకున్న రోజులు ఎన్నో రోజులు ఉన్నాయి. అది గుర్తు చేస్తూ ఈ కరెంటు బిల్లులు ఒకటి, హోటల్ ఫీల్డ్ని ఇండస్ట్రియల్ ఫీల్డ్లోకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్గా తీసుకెళ్ళడం ఒకటి. ఇది విలేజ్ తర్వాత చాలా పెద్ద విలేజ్ లాంటి టౌను కనుక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీటికి సహకరించమని చెప్పి ఇక్కడ పెద్దల్ని కోరుకుంటూ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్లు మాట్లాడుతూ హోటల్ మరియు ఫుడ్ వ్యాపారులు పడుతున్న ఇబ్బందులు తమ కళ్లకు కట్టినట్లు కనపడుతున్నాయని అన్నారు. హోటల్ యాజమాన్యం వల్ల ఎంతో మంది ఉపాధి పొందుతున్నారని, వారికి అండగా ఉండాల్సిన వైసీపీ ప్రభుత్వం ట్యాక్స్ల భారాన్ని మోపటం బాధాకరమని అన్నారు. కొద్ది రోజులు ఓపిక పట్టాలని, తమ దృష్టికి అసోసియేషన్ సభ్యులు తీసుకొచ్చిన సమస్యలన్నీ పరిష్కరించే విధంగా తమ వంతు కృషి చేస్తామని పెమ్మసాని చంద్రశేఖర్, మనోహర్లు భరోసానిచ్చారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి విజయానికి అసోసియేషన్ సభ్యులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు మరియు పలు హోటల్స్ అధినేతలు, వ్యాపారులు పాల్గొన్నారు. దాదాపు 3,000 రూపాయలు ఛార్జ్ చేసే విధంగా కూడా కొంతమంది కేటరింగ్ చేయగలుగుతున్నారని విన్నాను. అంటే ఒక పొటెన్షియల్ ఉన్నటువంటి ప్రాంతం, అంటే ఈ ప్రాంతంలో తయారైనటువంటి ఫుడ్ని వేరే ప్రాంతాల వాళ్ళు చేసే విధానం ఒకటి ఆలోచించవచ్చు. మనోహర్ గారు కానీ నేను కానీ ఇంకొకసారి ఎలక్షన్ అయిన తర్వాత కూర్చొని దానికి ఏ విధంగా మన ప్రభుత్వానికి పెట్టాలో అది ఒకటి ఆలోచిస్తాం. అవి కాకుండా జనరల్గా మీరు ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఒక 100 రూపాయలని ఊరంతా తిప్పుతూ ఉన్నారు. 100 రూపాయలు ఎన్నిసార్లు అడిగినా అది 100 రూపాయలే ఉంటుంది తప్పించి 1000 రూపాయలు అవ్వదు. ఆయనకి తెలియనిది ఒకటే, ఈ ప్రాంతానికి డబ్బు రావాలి, అందరూ బాగుండాలంటే పక్క రాష్ట్రాల నుంచో లేకపోతే విదేశాల నుంచో ఎక్కడో ఒకసారి నుంచి ఇక్కడ డబ్బు వస్తే అది ట్రికిల్ అవుతుంది. అవన్నీ మానేసి ఉండటం వల్ల అందరూ ఈరోజు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ, జనసేన గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఒక పాజిటివ్ ఎకనామిక్ యాక్టివిటీ ఈ ప్రాంతంలో పెరుగుతుంది, ఆటోమేటిక్ ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం పెరిగినప్పుడు మీరు ఇప్పుడు పడేటువంటి ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతాయనేది నేను బలంగా నమ్ముతున్నాను. సరే, ఇంకొక 2-3 నెలలు కొంచెం ఓపిక పట్టండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఈ సమస్యలన్నీ విని మేము ఏదైతే చేయగలమో మనస్ఫూర్తిగా చేస్తామని తెలియజేస్తుంది. అక్కడ కష్టపడి ఒక 50 మందికి ఉపాధి కల్పించే వ్యక్తులతో మనం మాట్లాడుతున్నప్పుడు
మనకి ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే వీళ్ళంతా బాగా చదువుకున్న వ్యక్తులు, బాగా ఉద్యోగ అవకాశాలు లేకపోగా ఏదో విధంగా కుటుంబాన్ని పోషించాలనే ఉద్దేశంతో పాపం వీళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుని టెంపరీగా ఏదో పని దొరకాలనే ఉద్దేశంతో చేస్తారు ప్రయత్నం. తెనాల్లో డెఫినెట్గా మనం కొన్ని ఏరియాస్ మనం గుర్తించి అక్కడ ఫుడ్ జోన్స్ అనేది మనం ఏర్పాటు చేయాలి. జోన్ల వారీగా ఎందుకంటున్నానంటే శానిటేషన్ ఇబ్బంది ఉండదు, హెల్త్ పరంగా ఇబ్బంది ఉండదు, అక్కడ మంచినీటి సౌకర్యం అందుబాటులో ఉండే విధంగా మున్సిపాలిటీ కూడా కొంచెం చర్యలు తీసుకోవాలి. ట్యాక్సెస్ గురించి ప్రస్తావించారు. నేను గతంలోనే చెప్పాను, ఖచ్చితంగా ఈ మన జనసేన తెలుగుదేశం పార్టీలో రాగానే 100% ముందు మనం తీసేసేది ఆ చట్టపరం డెఫినెట్గా మనం తీసేస్తాం. ఎందుకంటే మున్సిపల్ వేస్ట్ సెగ్రిగేషన్ తీసుకుంటూ మనం జాగ్రత్తగా కంపోస్ట్ విధానాలు ఉపయోగించుకుంటే మన గార్బేజ్ డబ్బులు ఆ విధంగా ఉండవు, ఆరోగ్య సమస్యలు ఉండవు. తెనాలి మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరికి మన పౌరులందరికీ కూడా మంచి సౌకర్యాలు అందించగలుగుతాం. నేను కోరుకునేది ఏంటంటే డెఫినెట్గా అందులో మున్సిపాలిటీ కూడా భాగస్వామ్యం అవ్వాల్సిందే. భయపెట్టి వసూలు చేసే కార్యక్రమం తెనాలిలో కావాలని ఎవరైతే పాపం కష్టపడి తోపుడు బండ్ల మీద చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరి దగ్గర వారానికి ఎంత వసూలు చేసి భయపెట్టించి కొట్టే పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో తీసుకొచ్చారు తెనాలిలో. ఇది చాలా దౌర్భాగ్యం, దుర్మార్గం. దాన్ని నేను ఖండిస్తున్నాను. ఎవరైనా సరే ప్రజాప్రతినిధిగా అటువంటి చర్యలు ప్రోత్సహించకూడదు. తక్షణంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూగా తీసుకుని అటువంటి వ్యక్తులపైన డెఫినెట్గా పోలీస్ వ్యవస్థను ఉపయోగించి తప్పుడు కార్యక్రమాలు చేసే వారిని శిక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుంది. మీరు ఆలోచించాల్సింది ఒకటే, మార్పు కోసం మనందరం ఈరోజు కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం. మీరు మీ ద్వారా మీరు పనిచేస్తున్న వ్యక్తులు, మీ కుటుంబ సభ్యులు, మీ మిత్రులు అందరికీ కూడా నేను చెప్పాల్సింది ఒక మార్పు అనేది తప్పకుండా అవసరం. ఆ మార్పు కోసం మనందరం కూడా కష్టపడి పనిచేద్దాం. రాబోయే రోజుల్లో మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా సందర్భంగా నమస్కారాలు తెలుపుకుంటూ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన అనాలోచిత నిర్ణయాలతో కక్షపూరిత ధోరణితో రాష్ట్రాన్ని 50 ఏళ్లు వెనక్కి తీసుకుపోయారని గుంటూరు పార్లమెంటు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అనాలోచిత నిర్ణయాలతో కక్షపూరిత ధోరణితో రాష్ట్రాన్ని 50 ఏళ్లు వెనక్కి తీసుకుపోయారని గుంటూరు పార్లమెంటు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. తెనాలి కొత్తపేటలోని టీడీపీ ఎన్నికల కార్యాలయాన్ని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్తో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు రాజకీయ మార్పులు కోరుకుంటున్నారనే విషయం ప్రచారాల్లో స్పష్టమవుతుందని అన్నారు. అధికార వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో యువత ఉద్యోగాలు అడిగితే గంజాయి ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ ప్రకృతి వనరులను పూర్తిగా దోచేస్తున్నారని, మరోసారి తప్పు జరిగితే ఆంధ్ర రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని అన్నారు. వైసీపీ నేతలు అర్చకులపైన దాడి చేసే పరిస్థితికి వెళ్లారని, ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి కాపాడతారనే నమ్మకంతో బరితెగించి ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు పట్టిసీమ పూర్తి చేయటం వల్లే కృష్ణా డెల్టాకు నేడు సాగునీరు అందుతోందని అన్నారు. వైసీపీ 5 ఏళ్లలో కనీసం కాల్వలు కూడా బాగు చేయించలేకపోయిందని విమర్శించారు. బట్ ఈరోజు నేను రోజు తిరుగుతూ ఉన్నాను ప్రజల్లో, 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, కానీ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కరికి నిత్యావసర వస్తువు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. కరెంటు బిల్లులు వచ్చేటప్పటికి 6-7 సార్లు పెంచారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వమంటే గంజా ఇస్తూ ఉన్నారు. ఏ మారుమూల ప్రాంతంలోకి వెళ్ళినా వాటర్ లేదు కానీ గంజాయి ఉంది. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి దృష్ట్యా కూడా ప్రజలు విపరీతంగా మార్పు కోరుకుంటా ఉన్నారు. ఇది రైతాంగానికి సంబంధించిన ప్రాంతం కాబట్టి మేము గవర్నమెంట్లో ఉన్నటువంటి 5 సంవత్సరాలప్పుడు దాదాపుగా 72,000 కోట్లు ఈ వాటర్ ప్రాజెక్ట్స్ మీద పెట్టారు. ఆ వాటర్ ప్రాజెక్ట్స్ మీద పెట్టారు కాబట్టి ఈరోజు పట్టిసీమ ద్వారా కనీసం నీళ్లు వస్తున్నాయి ఇక్కడ. అది తర్వాత తెలుగుదేశం పార్టీ చేయబోయేటువంటి పథకాలు కూడా ఒకసారి గుర్తు చేయదలుచుకున్నాను నేను. నంబర్ 1 ప్రయారిటీ 20 lakh జాబ్స్ తెలుగుదేశం పార్టీ ప్రామిస్ చేస్తుంది. టార్గెట్ 20 lakh జాబ్స్ పెట్టుకున్నాం. టెంపరీగా జాబ్స్ వచ్చే లోపు నిరుద్యోగ భృతి అనేది ఆల్మోస్ట్ 3,000 రూపీస్ ఎవ్రీ మంత్. తర్వాత తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలుంటే ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు. ఈ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక్కరికే ఇస్తూ ఉన్నారు. అదొకటి. తర్వాత దీపం పథకం కింద 3 సిలిండర్లు. ఈరోజు సిలిండర్ ధర చూసుకుంటే చాలా పెరిగింది.
900 రూపాయల నుంచి 1000 రూపాయల మధ్యలో ఉంది కాబట్టి అంటే 3000 రూపాయలు సంవత్సరానికి ఒక్కొక్క పేద మహిళకి ఉపయోగం జరగబోతూ ఉంది. తర్వాత అన్నదాత పథకం కింద రైతులకి 20,000 రూపాయలు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఉన్నదానికంటే కూడా దాదాపుగా 25% ఎక్కువ వస్తూ ఉంది. తర్వాత ఆడబిడ్డ నిధి నుంచి 1,500 రూపాయలు ఎవ్రీ మంత్, అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇది వర్తిస్తుంది. అదేవిధంగా బీసీలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50 సంవత్సరాలు దాటిన వెంటనే పింఛను వచ్చే విధంగా చూస్తాను. ఆఖరిగా కలలకు రెక్కలు మహిళలకు కానీ ఎవరన్నా స్మాల్ బిజినెస్లు చేసుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఇవి తెలుగుదేశం పార్టీ చేయబోయేటువంటి సంక్షేమ కార్యక్రమాలు. వీటన్నిటితో పాటు పూర్తి అభివృద్ధి అనేది మీద కంప్లీట్గా ఫోకస్ చేసి ఓవరాల్గా ఒక పాజిటివ్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయబోతా ఉన్నాం. ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 సంవత్సరాల్లో దాదాపుగా 40-50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఎక్కడికి పోతే అక్కడ మొత్తం తవ్వేస్తూ ఉన్నారు. మీరు ఈ ప్రాంతంలో చూస్తే గ్రావెల్ తవ్వారు, తర్వాత నెల్లూరు పోతేనేమో క్వాడ్స్ ఇవన్నీ తవ్వుతూ ఉన్నారు. ఈస్ట్ గోదావరి పోతే బాక్సైడ్ తవ్వారు, తర్వాత అటు సైడ్ పోతేనేమో సిలికా, ఎట్లా ఏది గ్రానైట్ ఇష్టం వచ్చినట్టు తవ్వేశారు. అన్ని రకాల ప్రజల ప్రకృతి వనరుల్ని పూర్తిగా దోచుకున్నారు. కాబట్టి మేము కూడా ప్రజలను కోరుకునేది ఏంటంటే పొరపాటున మీరు ఏదైనా తప్పు చేస్తే ఈ రాష్ట్రాన్ని కానీ కాపాడటం ఎవరి వల్ల కాదు అని తెలియజేసుకుంటున్నాం. కాబట్టి అందరూ సహకరించాలి. థ్యాంక్ యూ. సోదరులు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు వాళ్ళు నాకు ఏం చెప్పారంటే, సార్ జాయిన్ అవుతుంటే మమ్మల్ని విపరీతంగా భయపెడుతున్నారు సార్, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు అంటే, నేను ఆ సందర్భంలో ఒక నియంతృత్వ పోకడలకు మీరు పోవద్దు. ఎందుకంటే టైం మంది బాగుంది కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే టైం బాగలేనప్పుడు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు అనే దాంట్లో ఒక ఎగ్జాంపుల్గా ఆయన నేను చెప్పినప్పుడు వాళ్ళు కొంతమంది మనోభావాలు ఇబ్బంది పడ్డే మాట వాస్తవం. దానికి నేను సారీ చెప్పాను, నా ఉద్దేశం అది కాదు అని మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను. మేము వచ్చింది ప్రజలకు మేలు చేయడానికి, మంచి చేయడానికి, అంతేగాని వేరే వాళ్ళని బాధ పెట్టడానికి కాదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, అందులో ఏముంది ఆ వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నాను. అసలు మీరు ఆ దౌర్జన్యం దుర్మార్గం చేయకపోతే నేను మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మీరు నిన్న చూస్తే అర్చకులని, అంటే బ్రాహ్మణులని, వాళ్ళు ఎంత మంచి వాళ్ళండి. సమాజంలో వాళ్ళు ఏ రోజన్నా ఒక అరాచకం కానీ ఒక అన్యాయం కానీ చేసింది ఎప్పుడన్నా విన్నామా మనం వాళ్ళని? వాళ్ళు దేవాలయాల్లో అతి తక్కువ జీతాలకి చీమకు కూడా హాని చేయని వ్యక్తులు. అలాంటి వ్యక్తులని మీరు చెంప మీద కొట్టారు అంటే మీరు ఎక్కడ దాకా వెళ్తూ ఉన్నారు? ఇది ఎంత అన్యాయం? మీరు అవి ప్రశ్నించండి. నిన్న ముస్లిం మహిళ మీద చెప్పు తీసుకొని కొట్టాడంట ఒకడు. ముస్లిం సమాజాన్ని నేను అడుగుతున్నా, నేను మాట్లాడిన దానికంటే అది పెద్ద విషయం కాదా? ఆ కొట్టిన వ్యక్తికి ఎంత ధైర్యం ఉంటే కొడతాడాలా? ఎవరిని చూసుకొని ఈ ధైర్యం? అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కాపాడతారనే కదా. ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకెవరన్నా ఉంటే చీల్చి చెండాడేవాళ్ళు. మేమున్నా కూడా అవి అడగటం మానేసి పిచ్చి రాజకీయాలు చేస్తే ఇక్కడ పడడానికి ఎవ్వరూ లేరు. జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తెనాలి సమగ్రాభివృద్ధికి ఒక స్పష్టమైన ప్రణాళికతో తాను పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి సమిష్టిగా ముందుకు వెళతామని అన్నారు. కేంద్ర రాష్ట్ర నిధులతో తెనాలి ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో అన్నాబత్తుని జయలక్ష్మి, వంగ సాంబిరెడ్డి, నన్నపనేని సుధాకర్, పెండాల వెంకట్రావు, చినకోటిరెడ్డి తదితర తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. చక్కటి కార్యాలయం ఈ రోజున ఎన్నికల కోసం తెనాల్లో ఏర్పాటు చేసుకోవడం మన ప్రజలకి మరింత దగ్గరే విధంగా చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒక భాగం. ఇదే కాదు, అభివృద్ధి విషయంలో తెనాలి నియోజకవర్గానికి ఒక స్పష్టమైన ప్రణాళికతోటి మేమిద్దరం కూడా కలిసి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, ఈ రెండు సమకూర్చుకుని అనేక మంచి ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆలోచించి ముందు తీసుకెళ్ళగలుగుతాం. ఎందుకంటే వైద్య రంగంలో కానివ్వండి, వ్యవసాయ రంగంలో కానివ్వండి, స్థానికంగా మనం అనుకున్న అనేక మౌలిక సదుపాయాల కల్పనలో ఈ ప్రాంతంలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటిపైన ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ముగ్గురం సంయుక్తంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటాం. ఇదే కాకుండా రైతు భరోసా ఏదైతే చెప్పామో 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామంటున్నామో అందులో కౌలు రైతులను కూడా పొందుపరిచే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. సో కౌలు రైతులు ఎవరైతే గ్రామ సభలో పాల్గొని గ్రామ సభలో తీర్మానం చేసుకుని ఫలానా వ్యక్తి కౌలు రైతుగా ధృవీకరించిన తర్వాత అతనికి ఈరోజు భూమి ఉన్న రైతుతో పాటు పరికరాల విషయంలో కానివ్వండి, విత్తనాల విషయంలో కానివ్వండి, రుణాల విషయంలో కానివ్వండి
ఆయన కూడా ఆ సౌకర్యాలు ఇచ్చేటట్టు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. దాన్ని కూడా ఉమ్మడి ప్రణాళికలో త్వరలో తీసుకొస్తాం. మౌలిక సదుపాయాల విషయంలో తెనాలి నుంచి విజయవాడకి చేయబోయే రహదారి, అదేవిధంగా తెనాలి నుంచి గుంటూరుకి చేయాల్సిన రహదారి కూడా తప్పకుండా ఇంకా అభివృద్ధి జరిగే విధంగా 4 లేన్ రహదారిగా దాన్ని మారుస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక పార్లమెంట్ సభ్యుడిగా చంద్రశేఖర్ గారు ఈ ప్రాంతానికి ఇంకా మెరుగైన సౌకర్యాలు కలిగే విధంగా ప్రయాణికులకి తప్పకుండా ఈ మార్పు తీసుకొస్తాం. సో తెనాలి ప్రజలకి ఒక మంచి అభ్యర్థి, గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిజంగా మనకు ఒక అదృష్టం, విద్యావంతుడు. ఈ ప్రాంతానికి ఇంకా మెరుగైన సేవలు అందిస్తారని మనస్ఫూర్తిగా నేను భావిస్తూ, ప్రతి ఒక్కరు కూడా మార్పు అంటే మార్పు కోసం కూడా మనం నిలబడాలి, ఆ నిర్ణయం తీసుకోవాలి. మీరు 10 మందిని ప్రతిపాదితం చేయాలి. దానికోసం మీరందరూ కృషి చేస్తారని, విజయం చేకూర్చే విధంగా ఈ కూటమికి మీరు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తున్నాను. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించి అధికారం అందిస్తే ఉమ్మడి కూటమి ప్రభుత్వం బీసీలకు అసలైన అభివృద్ధి అంటే ఏంటో, సంక్షేమం అంటే ఏంటో చేసి చెబుతామని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి గుంటూరు పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్లు స్పష్టం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించి అధికారం అందిస్తే ఉమ్మడి కూటమి ప్రభుత్వం బీసీలకు అసలైన అభివృద్ధి అంటే ఏమిటో, సంక్షేమం అంటే ఏమిటో చేసి చెబుతామని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి గుంటూరు పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్లు స్పష్టం చేశారు. తెనాలిలోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో గురువారం ఏర్పాటు చేసిన గౌడ సంఘ నాయకుల ఆత్మీయ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి గుంటూరు పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పాల్గొని సంఘీయులతో ముచ్చటించారు. గౌడ సంఘం నాయకులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను చంద్రశేఖర్, మనోహర్ల దృష్టికి తీసుకుని వచ్చారు. గౌడ సంఘ నాయకులు చెబుతున్న సమస్యలన్నీ విన్న అనంతరం చంద్రశేఖర్, మనోహర్లు మాట్లాడుతూ బీసీలను అన్ని రకాలుగా జగన్ ప్రభుత్వం అణగద్రొక్కి అన్యాయం చేసిందని ఆరోపించారు. తమది బీసీ పక్షపాత ప్రభుత్వమని, వైసీపీ మాటలు చెప్పడమే కానీ ఆచరణలో చేసి చూపింది మాత్రం శూన్యమని అన్నారు. బీసీలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పుకుంటూ బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లకు నిధులు కేటాయించకుండా కార్పొరేషన్లకు ఖాళీ కుర్చీలు అప్పచెప్పారని అన్నారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అన్నారు. తెలుగుదేశం పార్టీకి తొలి నుండి బీసీలే వెన్నెముకలని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు దమ్ముంటే తమ పాలనలో బీసీలకు చేసిన అభివృద్ధి ఏంటో బహిరంగంగా స్పష్టం చేయాలని అన్నారు. ప్రభుత్వం మారాల్సిన సమయం ఆసన్నమైందని, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారమయం చేసిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు చేసిన అన్యాయాన్ని బీసీలు గ్రహించాలన్నారు. బీసీ సామాజిక వర్గాల్లో 50 ఏళ్లు నిండిన వ్యక్తులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో పెన్షన్ ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు సంయుక్తంగా నిర్ణయించి ఆ అంశాన్ని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందని అన్నారు. ఫైనాన్స్ కార్పొరేషన్ నిధుల వల్ల కొన్ని వర్గాలకు సహాయం చేస్తే వారు ఎదిగి మరికొందరికి సహాయపడతారని ఉద్దేశంతో గత ప్రభుత్వాలు నిధులు కేటాయించేవారని, అన్ని కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి అన్నీ కలిపి నవరత్నాల పేరుతో నేడు బట్టలు నొక్కుతున్నారని విమర్శించారు. సమాజంలోని అన్ని వర్గాలు సమిష్టిగా కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి ముందుకు తీసుకుని వెళ్లాలనే మంచి ఆలోచనతో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమికి ఓట్లు వేసి విజయాన్ని అందించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమకు విజయాన్ని అందిస్తే తెనాలి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మరియు బీసీలకు అసలైన అభివృద్ధి, సంక్షేమాన్ని అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మరియు తెనాలి నియోజకవర్గానికి చెందిన గౌడ సంఘ నాయకులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ చదువుకున్నవారు, మంచివారు, యువకులు, విద్యావంతులు చూసి వారిని తీసుకువచ్చి రాజకీయాల్లో ప్రోత్సహించి బడుగు బలహీన వర్గాల ప్రజలను ముందుకు తీసుకువెళ్ళారు. ఆ విధంగా తయారైనటువంటి లీడర్సే ఒక ఎర్రం నాయుడు గారు, ఒక దేవేందర్ గౌడ్ గారు, ఒక కళా వెంకట్రావు గారు, ఒక యనమల రామకృష్ణుడు. ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని నేను గర్వంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఒక్కళ్ళైనా ఒక నేషనల్ లీడర్గా ఎవరినైనా చేశారా అని అడుగుతా ఉన్నాను. ఆయన అంటున్నారు ఈ రోజున మేము కొత్తగా తీసుకొచ్చారు ఈ కులాల కురుక్షేత్రాన్ని. ఎందుకంటే అనాదిగా వస్తున్న ఆచారం ఏమిటి అంటే, ఒక ప్రాంతంలో ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు అత్యధికంగా ఉన్నప్పుడు 2 పార్టీల వాళ్ళనే ప్రోత్సహిస్తారు. ఎందుకంటే వాళ్ళలో ఎవరు బలమైన వాళ్ళు, మంచి వాళ్ళు అయితే ప్రజలు ఎన్నుకుంటారని. కొత్తగా ఆయన
వేరే సంస్కృతిని తీసుకొచ్చారు. రాయలసీమలో జనరల్గా రెడ్డి సోదరులు ఎక్కువ ఉంటే అక్కడ 2 పార్టీల్లోనూ రెడ్డి సోదరులు ఎక్కువ ఉండేవాడు. అదేవిధంగా అక్కడ 50% బీసీలు ఉంటే ఆయన 40 నుంచి 45 సీట్లు కేవలం ఒకే వర్గానికి ఇచ్చి ఇక్కడికి వచ్చేటప్పటికి వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాజిక వర్గాలకి ఎదురుగా కావాలని 2-3 ఎక్స్ట్రా ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చి ఆయన ఏదో త్యాగం చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, దాదాపుగా 1100 నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో మీరు ఎంతమంది బీసీ సోదరులకి ఆ పోస్టులు ఇచ్చారు? అదేవిధంగా 16 యూనివర్సిటీలు ఉంటే ఒకే ఒక యూనివర్సిటీకి ఒక బీసీ సోదరుని వైస్ ఛాన్సలర్గా చేశారు. మిగిలిన 15 ఎవరికి ఇచ్చారు మీరు అని నేను అడుగుతా ఉన్నాను ఈ రోజున. కాబట్టి పోనీ అవి చేయలేదు, మీరేమంటున్నారు? వీళ్ళందరికీ న్యాయం చేశారంటున్నారు. ఏ విధంగా న్యాయం చేశారు? ఇసుక మొత్తం దోచుకొని భవన కార్మికులందరినీ కూడా పట్టగొట్టారా లేదా? 2 సంవత్సరాలు ఇసుక లేకపోతే వాళ్ళందరూ అప్పులు చేసుకుని ఈరోజు బతుకుతా ఉంటే మరి మీరు ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేశారని అడుగుతా ఉన్నాను. కాబట్టి ఇక్కడికి నేను ఈరోజు రాజకీయాలకు ఎందుకు వచ్చానో కూడా మీరు అర్థం చేసుకోవాలి. నాకు దేవుడు 2-3 తరాలకు సరిపోయేటువంటి సంతృప్తి జీవితాన్ని ఆల్రెడీ ఇచ్చాడు. నాకు వేరే కోరికలు ఏమీ లేవు. మీకు ఒక్కటే చెప్తున్నాను, ₹1 కూడా అవినీతి చేయని, అవసరమైతే నా సొంత డబ్బులు ఖర్చు పెడతాను చెప్పి నేను ఎందుకు వచ్చాను అంటే కేవలం నేను ఒక్కడిని బాగుంటే సరిపోదు, పోషించినటువంటి నన్ను పెంచి పోషించినటువంటి నా ప్రజలు కన్నీళ్లుతో ఉంటే చూడలేక నేను ఈరోజు వచ్చాను తప్పించి నాకు వేరే ఏ స్వార్థం లేని అని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఆలపాటి రాజా గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆయన గత 5-10 సంవత్సరాలుగా చాలా కష్టపడ్డ మాట వాస్తవం. మీ అందరికీ ఎంతో బంధం ఉంది వారితో. అయితే రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఇక్కడ జనసేనకి సీట్ ఇవ్వాల్సి వచ్చింది. బాధాకరమే అయినప్పటికీ ఈ రాష్ట్రం ఇప్పుడు కనుక బాగుపడకపోతే దీన్ని ఎవరు బాగు చేయలేదు. 5 సంవత్సరాలు అధికారం ఇచ్చినందుకే 50 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళిపోయారు. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకొని రాజా గారికి, మనోహర్ గారు, నేను అండగా ఉంటాం. రేపు అధికారంలో వచ్చిన తర్వాత ఏమి చేయాలో, ఎంతవరకు కృషి చేయాలో చేస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రభుత్వం విచిత్రమైన ఆలోచనతో దుర్మార్గంగా బలహీన వర్గాలని ఇంకా ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని చర్యలు తీసుకుంటూ వస్తాం. వాటి గురించి మీరు వాస్తవాలు తెలుసుకోకపోతే సంక్షేమం అనే ఒక బూటకపు ప్రచారంతో పేదరికంలో ఉన్న కుటుంబాలందరినీ కూడా మేము ఆదుకుంటున్నాం. గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయలేదు. ఇది పేదవాడి ప్రభుత్వం, పేదవాడి కోసం నిలబడిన ముఖ్యమంత్రి నేను. ధనవంతులు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వాళ్ళు మీపై దాడులు చేస్తున్నారు, నాపై దాడులు చేస్తున్నారని కావాలని చేసిన దుష్ప్రచారం. ఒక్కసారి మీరు ఆలోచించండి, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి నిజాయితీ ఉంటే ఆయన కానీ ఆయన కంపెనీలో కానీ ఎప్పుడైనా ఏ ఒక్కరికైనా ₹100 ఇచ్చాడు మీరు ఒకసారి ఆగండి, చెక్ చేసుకోండి. ఒక పేదవాడి ఇబ్బందిలో ఉంటే, ఒక మహిళ ఇబ్బందిలో ఉంటే, ఒక కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటే ఎవరైనా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున వాళ్ళు సంపాదించిన ఆస్తులు వచ్చి ₹100, ₹1000 ఎవరైనా ఆదుకున్నారని ఒకసారి చెక్ చేయండి. మీరందరూ కూడా ఒక ఆలోచనలోకి రావాలి. ప్రభుత్వం మారాలంటే అది కేవలం రాజకీయంగా మేము అడిగే ప్రశ్న కాదు. ప్రభుత్వం మారాలంటే దేనికోసం అంటే వివక్ష చూపించి రాష్ట్రానికి నష్టం కలిగించి గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని అంధకారంలో నెట్టేసిన సందర్భంగా ఎంత నష్టపోయామనేది మీరు ఒకసారి ఒక అడుగు వెనకేసి ఆలోచించాలి. బలహీన వర్గాలను ముందుకు తీసుకెళ్లి నెట్టుకుంటూ సమాజంలో ఒక ఉన్నత స్థాయి కల్పించగలిగితేనే ఒక జాతి ఎదుగుతున్న భావంతో మనం ఉంటాం. అంతేగాని 57 కార్పొరేషన్లు ఏర్పాటు చేసాం, కార్పొరేషన్లో ఒక బోర్డు పెట్టుకున్నాం, బోర్డు పెట్టుకున్నంత మాత్రం జీవితాలు మారిపోతాయంటే మాత్రం ఎవరికి మారలేదు. చివరికి కార్పొరేషన్ చైర్మన్ జీవితాలు కూడా మారలేదు. ఎందుకంటే రూపాయి కూడా వీళ్ళు నిధులు ఇవ్వలేదు. అర్థం చేసుకుని మీరు అందరూ కూడా మంచి నిర్ణయంతో ఈ పొత్తులో భాగంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి మీకు చెప్పారు. ఆయన గురుగాల గ్రామం ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు, నేనున్నాను. మేము కలిసి ఏ విధంగా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయగలుగుతాం,
ఏ విధంగా మీ జీవితాల్లో ఒక మార్పు తీసుకురాగలుగుతాం, దానికోసం మేము అంకిత భావంతో పనిచేస్తామని చెప్పుకుంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల మధ్యకు వెళుతున్న తమకు ప్రజలు రాజీనామాలు పట్టడం శుభపరిణామని, ప్రజలు రాజకీయ మార్పును ఎంత బలంగా కోరుకుంటున్నారో స్పష్టమవుతుందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ గెలుపు పక్కా అని, మెజార్టీ మాత్రమే లెక్క అని టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం సాయంత్రం తెనాలిపట్నంలో నిర్వహించిన రోడ్ షోలో అన్నారు. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్లు గురువారం సాయంత్రం తెనాలిపట్నంలో రోడ్ షో నిర్వహించారు. తెనాలిలోని మాంటిసోర్ స్కూల్, నాజర్పేట మీదుగా చంద్రావూరు పార్కు వరకు చేపట్టిన రోడ్ షోలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ శ్రేణులు విశేషంగా పాల్గొన్నారు. అడుగడుగునా ప్రజల నీరాజన అందుకుంటూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ చక్కని ప్రణాళికలతో, నిధులతో తెనాలి ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు నడిపిస్తామని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు అధికార పార్టీ పరిపాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని అన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసి అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుయ్యపట్టారు. చివరకు తెనాలి ప్రాంతాన్ని కూడా గంజాయికి కేంద్రంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలి ప్రాంతంలో రోడ్లు గమనిస్తే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజా శ్రేయస్సు పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏర్పాటుతో స్పష్టమవుతుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఉమ్మడిగా పార్టీ విజయాన్ని కృషి చేయాలని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకృతిని సైతం దోచుకున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇవాళ 7వ వార్డు నుంచి 15వ వార్డు వరకు తిరిగామమ్మా. అపూర్వమైన స్పందన. ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. మీరు చూస్తూ ఉంటే బైకుల మీద వెళ్ళేవాళ్ళు కూడా మేము దండం పెడితే వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. సో వెరీ క్లియర్ విక్టరీ అనేది. నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను, గెలుపు పక్కా, ఓన్లీ మెజారిటీయే లెక్క. థ్యాంక్ యూ. ముఖ్యాంశాలు మరోసారి. టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించని పాపం జగన్మోహన్ రెడ్డిదేనన్న ఉమ్మడి కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇస్తే బీసీలకు అసలైన అభివృద్ధి, సంక్షేమం అంటే ఏమిటో ఆచరణలో చేసి చూపుతామన్న ఉమ్మడి కూటమి గుంటూరు పార్లమెంటు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్లు. తెనాలిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్. హోటల్ మరియు ఫుడ్ వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్న ఉమ్మడి కూటమి గుంటూరు పార్లమెంట్ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.